Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 20 most repeated environment and disaster management PYQs from UPSC, APPSC, SSC and TGPSC. Don't forget to like, subscribe, comment, share and click the hype button to help this video reach maximum aspirants. నమస్కారం. ఈరోజు మనం పర్యావరణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, చాలామంది ఆకాశం నుంచి పడే వర్షపు నీరు 100% స్వచ్ఛంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఆ నీరు వాతావరణంలో ఎలా ఒక చిన్నపాటి యాసిడ్ లాగా మారుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. కరెక్ట్. ఈరోజు మనం పర్యావరణం, విపత్తు నిర్వహణలకు సంబంధించిన ఈ ప్రశ్నలను ఒక లోతైన విశ్లేషణ ద్వారా చర్చించబోతున్నాం. ఇవి కేవలం పరీక్షలకే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. ఎగ్జాక్ట్లీ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 90వ ప్రశ్నతో మొదలుపెడదాం. వర్షపు నీటి సాధారణ pH ఎంత? ఆప్షన్లు 1 3.8, 2 4.2, 3 5.6, 4 6.4. అంటే నీరు న్యూట్రల్ కాబట్టి దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ 4 కరెక్టేమో. మీరు చాలా లాజికల్గా ఆలోచించారు. కానీ ఇక్కడే ఎగ్జామినర్ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 అనగా 5.6. ఓహో, అంటే 6.4 కాదా? కాడండి. మీరన్నట్లు వర్షపు నీరు మేఘాల నుంచి వచ్చేటప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. కాని అది కిందకు పడే క్రమంలో గాలిలో సహజంగా ఉండే కార్బన్ డయాక్సైడ్తో కలుస్తుంది. అంటే CO2తో కలుస్తుందన్నమాట. అవును. నీరు CO2 కలిస్తే కార్బోనిక్ యాసిడ్ తయారవుతుంది. అందుకే వర్షపు నీరు ఎప్పుడూ కొద్దిగా అసిడిక్గా, అంటే 5.6 pHతో ఉంటుంది. అరే, గాలిలో ఉండే ఆ మాత్రం CO2కే అది యాసిడ్లాగా మారుతుందా? మరి మిగతా ఆప్షన్ల సంగతేంటి? యాక్చువల్గా ఆప్షన్ 1లో ఉన్న 3.8, ఆప్షన్ 2లో ఉన్న 4.2 అనేవి చాలా ప్రమాదకరమైనవి. పరిశ్రమల నుంచి వచ్చే సల్ఫర్ లాంటి కాలుష్యాలు నీటితో కలిసినప్పుడు ఆమ్లవర్షాలు పడతాయి. అంటే యాసిడ్ రెయిన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాటి pH 4 కన్నా తక్కువ ఉంటుంది. ఇక 6.4 అనేది దాదాపు అసాధ్యం. కాబట్టి ఎగ్జామ్లో కార్బోనిక్ యాసిడ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్గా ఉంది. వాతావరణంలోని గాలి ప్రాణం ఉన్న జీవులపై ఎలా ప్రభావం చూపుతుందో చూసాం. సరిగ్గా దీనికి కనెక్ట్ అయ్యేదే మన 91వ ప్రశ్న. రైట్, చదవండి. జీవావరణంలోని బయోటిక్ అంశాలు ఏవి? ఇక్కడ 2 వాక్యాలిచ్చారు. 1 మొక్కలు, 2 గాలి. ఆప్షన్లు 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 nor 2. గాలి ప్రాణవాయువునిస్తుంది కదా, దాన్ని కూడా బయోటిక్ అనొచ్చా? బేసిక్గా అలా అనలేము. దీనికి సమాధానం ఆప్షన్ 1, అంటే ఓన్లీ 1. ఎగ్జామ్లో ఎలాంటి ట్రిక్కీ ప్రశ్నలొచ్చినప్పుడు పదాల మూలాలను చూడాలి. బయో అంటే జీవం కదా. అవును, ప్రాణమున్నవి. కరెక్ట్. బయోటిక్ అంటే స్వతహాగా ప్రాణమున్నవి. మొక్కలు పెరుగుతాయి, శ్వాసిస్తాయి, కాబట్టి అవి బయోటిక్. గాలి అనేది జీవులు బతకడానికి అవసరమైన ఒక మాధ్యమం మాత్రమే. ఓహో, దానికి ప్రాణం లేదు కాబట్టి దాన్ని అబయోటిక్ అంటారు. పర్ఫెక్ట్. నీరు, సూర్యరశ్మి, మట్టి ఇవన్నీ అబయోటిక్ కిందే వస్తాయి. అద్భుతమైన క్లారిటీ. బ్రతికించేది బయోటిక్ కాదు, బ్రతికి ఉన్నది మాత్రమే బయోటిక్. సరే, అబయోటిక్ అంశమైన నీటి గురించి 92వ ప్రశ్న అడుగుతోంది. భూమి ఉపరితలంపై నీరు దాదాపు ఎంత శాతం ఉంది? ఆప్షన్లేంటి? ఆప్షన్లు 1 45, 2 55, 3 65, 4 75. మనం చిన్నప్పటినుంచి భూమిని బ్లూ ప్లానెట్ అని చదువుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతమే ఉండాలి. 75 ఫిక్స్ చేయొచ్చా? ఖచ్చితంగా. సరైన సమాధానం ఆప్షన్ 4, అంటే 75%. ఇక్కడ మనం ఒక ఎలిమినేషన్ టెక్నిక్ వాడాలి. వాస్తవానికి శాస్త్రీయంగా ఖచ్చితమైన అంక 71%. కానీ ఆప్షన్లలో 71 లేదు కదా. అదే కదా ట్రిక్. అలాంటప్పుడు దానికి అత్యంత దగ్గరగా ఉన్న లాజికల్గా సరిపోయే ఆప్షన్ ఎంచుకోవాలి. 45, 55, 65 అనేవి వాస్తవానికి చాలా దూరం. అంటే 71కి దగ్గరగా ఉంది కాబట్టి 75 ఎంచుకోవాలి. ఎగ్జామ్స్లో ఖచ్చితమైన నంబర్ లేనప్పుడు ఇలాంటి కామన్ సెన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు 93వ ప్రశ్న చూద్దాం. రైట్. నిమ్మరసం pH విలువ ఎంత? ఆప్షన్లు 1.2, 2.2.4, 3 6, 4 8. ఇందాక వర్షపు నీటి యాసిడ్ గురించి చెప్పారు కదా. నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి యాసిడ్ ఎక్కువే ఉండాలి. నేను 1 గాని 2 గాని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ.
ఇక్కడే మనం స్మార్ట్గా ఎలిమినేట్ చేయాలి. పుల్లగా ఉందంటే అది యాసిడ్. pH స్కేల్లో 7 కంటే తక్కువ ఉంటే యాసిడ్, ఎక్కువ ఉంటే బేస్ అంటారు కదా. ఆల్కలైన్ అంటారు. అవును. ఆప్షన్ 4లో ఉన్న 8 అనేది సబ్బునీరు లాంటి ఆల్కలైన్ స్వభావాన్ని సూచిస్తుంది, కాబట్టి దాన్ని వెంటనే కొట్టేయొచ్చు. ఆప్షన్ 3లో ఉన్న 6 పాలకుంటుందనుకుంటా. కరెక్ట్. కొద్దిగా మాత్రమే ఆమ్లత్వం ఉన్న పాలు లేదా లాలాజలానికి ఉంటుంది. ఇక మిగిలినవి 2 మరియు 2.4. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ తీవ్రత చాలా ఎక్కువ. అంటే దాని రేంజ్ 2 నుండి 2.5 మధ్య ఉంటుందన్నమాట. అవునండి. కాబట్టి యావరేజ్గా తీసుకుంటే ఆప్షన్ 2 అంటే 2.4 అనేది అత్యంత ఖచ్చితమైన సమాధానం. పర్ఫెక్ట్. సిట్రిక్ యాసిడ్ అనగానే 2.4 గుర్తుకు రావాలి. ఇక మన ఇంట్లో వాడే వస్తువుల గురించి 94వ ప్రశ్న ఇక్కడుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే CFCకి సంబంధించిన 2 వాక్యాలిచ్చారు. ఆ వాక్యాలు చదవండి. 1. వీటిని ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వాడతారు. 2. ఇవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఆప్షన్లు 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 నార్ 2. నేను చిన్నప్పుడు పాత ఫ్రిడ్జ్లలో ఈ గ్యాస్ ఉందని విన్నాను. అవును, మీరు విన్నది నిజమే. దీనికి సమాధానం ఆప్షన్ 3 అంటే బోత్ 1 and 2. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. అసలు మనుషులు CFCలను ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఎందుకు? ఫ్రిడ్జ్లు చల్లగా ఉండడానికా? అంతకుముందు ఫ్రిడ్జ్లలో అమ్మోనియా లాంటి విషపూరితమైన పేలిపోయే వాయువులు వాడేవారు. వాటికి ప్రత్యామ్నాయంగా అస్సలు పేలని, మనిషికి హాని చేయని ఒక అద్భుతమైన కెమికల్గా ఈ CFCల్ని ఆవిష్కరించారు. అంటే మనిషికది సేఫ్ అన్నమాట. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? యాక్చువల్గా మనిషికి సేఫ్ కాని, భూమికి కాదు. ఇవి వాతావరణంలో పైకి స్ట్రాటోస్పియర్ స్థాయికి చేరుకున్నాక అక్కడ సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలు వీటిని విడగొడతాయి. అప్పుడు వీటిలో ఉన్న క్లోరిన్ బయటకొస్తుంది. ఓహో, ఆ క్లోరిన్ ఓజోన్ని నాశనం చేస్తుందా? ఎగ్జాక్ట్లీ! ఒక్క క్లోరిన్ అణువు వేలాది ఓజోన్ అణువులను నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోంది. మన సౌకర్యం కోసం తెచ్చుకున్నది మన రక్షణ కవచానికి చిల్లుపెట్టింది. వింటుంటేనే భయమేస్తోంది. మనం చేసే చిన్న పనులు పర్యావరణానికి ఎంత పెద్ద విపత్తును తెస్తాయో కదా. విపత్తు అనగానే నాకు 95వ ప్రశ్న గుర్తొచ్చింది. 1999 ఆగస్టులో ఏర్పడిన విపత్తు నిర్వహణ హై పవర్డ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్లేంటి? ఆప్షన్లు 1 జేజీ పంత్, 2 పీకే సిన్హా, 3 ఏకే భల్లా, 4 డిఎస్ మిశ్రా. అసలు ఈ 1999లోనే ఈ కమిటీ ఎందుకు వేశారు? మంచి ప్రశ్న. 1990ల చివర్లో మన దేశం వరుసగా ఎన్నో విపత్తులను ఎదుర్కొంది. ముఖ్యంగా 1999లో ఒడిషా సూపర్ సైక్లోన్ దేశాన్ని కుదిపేసింది. చాలా పెద్ద తుఫాన్ కదా అది. అవును. అప్పటి వరకు మన విధానం విపత్తు వచ్చాక సహాయం చేద్దాం అన్నట్లు ఉండేది. కాని దాన్ని విపత్తు రాకముందే సంసిద్ధంగా ఉందాం అనే కోణంలోకి మార్చడానికి ఈ హైపవర్డ్ కమిటీ వేశారు. దీనికి చైర్మన్గా పనిచేశారు జేసీ పంత్ గారు. అంటే సరైన సమాధానం ఆప్షన్ 1 అనమాట. కరెక్ట్. మిగిలిన పేర్లన్నీ వివిధ సమయాల్లో ఉన్నతాధికారులుగా పనిచేసిన వారివే, కానీ ఈ చారిత్రక కమిటీకి వారు కాదు. విపత్తు రాకముందే సిద్ధంగా ఉండటం నిజంగా గొప్ప ఆలోచన. Don't forget to like, subscribe, comment, share and click the hype button to help this video reach maximum aspirants. ఇప్పుడు 96వ ప్రశ్న చూద్దాం. సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఓకే. ఆప్షన్లు 1 చండీగఢ్, 2 డెహ్రాడూన్, 3 హైదరాబాద్, 4 బెంగళూరు. నాకు తెలిసి వ్యవసాయ పరిశోధనలు అనగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఈ క్రిషాట్ లాంటివి ఉన్నాయి కదా. ఆప్షన్ 3 కరెక్టేనా? మీరు లాజికల్గా ఆలోచించారు, కానీ ఇక్కడే సంస్థ పేరును జాగ్రత్తగా గమనించాలి. సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అంటే నేలకోత అరికట్టడం, నీటి సంరక్షణ. భారతదేశంలో నేలకోత, కొండచర్యలు విరిగిపడటం లాంటి సమస్యలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? బహుశా హిమాలయ ప్రాంతాల్లో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ పరిశోధనలకు అత్యంత అనువైన ప్రదేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. సరైన సమాధానం ఆప్షన్ 2. హైదరాబాదు, బెంగళూరులో ఇతర సంస్థలు ఉన్నా హిమాలయాల భౌగోళిక పరిస్థితి దృష్ట్యా ఈ సంస్థను డెహ్రాడూన్లో ఏర్పాటు చేశారు. వావ్! సంస్థ పేరులోని పదాన్ని పట్టుకుని భౌగోళిక పరిస్థితులను బట్టి ఆన్సర్ రాబట్టడం భలే ఉపయోగపడుతోంది. కొండచర్యలు అన్నారు కాబట్టి 97వ ప్రశ్న చూడండి. సహజ ప్రమాదమేది? వాక్యాలు ఏమున్నాయి? 1 కొండచర్యలు విరిగిపడటం,
2 భవనం కూలడం. ఆప్షన్లు: 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 nor 2. నాకిక్కడ ఒక డౌట్ ఉంది. ఒకవేళ భూకంపం వచ్చి భవనం కూలిపోతే అది కూడా సహజ ప్రమాదమే అవుతుంది గదా? అది చాలా ఆసక్తికరమైన సందేహం. కానీ విపత్తు నిర్వహణలో మనం ఎప్పుడూ మూల కారణం చూస్తాం. భూకంపం అనేది సహజం, అది ప్రకృతి వల్ల వస్తుంది. కానీ ఆ భూకంపాన్ని తట్టుకునేలా భవనాన్ని నిర్మించకపోవడమనేది ఎవరి తప్పు? ఆబ్వియస్గా మానవ తప్పిదమే. అదే కదా. అందుకే విపత్తు నిర్వహణ శాస్త్రంలో భవనం కూలడాన్ని ఎప్పుడూ మ్యాన్మేడ్ హజార్డ్గానే పరిగణిస్తారు. కానీ కొండచర్యలు విరిగిపడటం భారీ వర్షాల వల్ల జరుగుతుంది కాబట్టి అది సహజ ప్రమాదం. సో సమాధానం ఆప్షన్ 1, ఓన్లీ 1. క్లియర్. భూకంపం దేవుడిస్తే భవనం కూలడం కాంట్రాక్టర్ పుణ్యం అన్నమాట. ఇక 98వ ప్రశ్న కూడా ఈ వర్గీకరణ గురించే. 1999 హెచ్పిసి రిపోర్ట్ ప్రకారం భౌగోళిక సంబంధిత ప్రమాదాలు హేవి. వాక్యాలేమున్నాయి? 1 కరువులు, 2 భూకంపాలు. ఆప్షన్లు: 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 nor 2. 2 భూమి మీద జరుగుతాయి కదా, తేడా ఏంటి? ఇక్కడ జియోలజికల్ అనే పదం కీవర్డ్ అండి. భూమి లోపల జరిగే మార్పులు, టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వచ్చే వాటిని జియోలాజికల్ హజార్డ్స్ అంటారు. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఈ కోవలోకొస్తాయి. మరి కరువులెందుకొస్తాయి? వర్షం పడకపోవడం వల్లొస్తాయి. కరెక్ట్. వర్షమనేది వాతావరణంకి సంబంధించినది. కాబట్టి కరువులను హైడ్రోమీటియరాలజికల్ ప్రమాదాలు అంటారు. దీని ప్రకారం సరియైన ఆన్సర్ ఆప్షన్ 2, అంటే ఓన్లీ 2. ఓహో, వర్షం ఆకాశం నుంచి వస్తుంది కాబట్టి అది క్లైమేట్, భూమి లోపల కదిలితే అది జియోలాజికల్. సూపర్. ఇప్పుడు 99వ ప్రశ్న. ఇండియాలో భూకంపాలు వచ్చే అవకాశమున్న భూభాగం శాతమెంత? ఆప్షన్లు చెప్పండి. ఆప్షన్లు: 1 40, 2 50, 3 60, 4 70. మనం చూస్తే నార్త్ ఇండియాలోనే ఎక్కువగా భూకంపాలొస్తుంటాయి. సో ఒక 40% ఉంటుందా? మన సాధారణంగా అలా అంచనా వేస్తాం, కానీ వాస్తవం చాలా భయపెట్టేలా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 3, అంటే 60%. నిజంగానా? అంతుంటుందా? అవును. మన దేశాన్ని భూకంప తీవ్రతను బట్టి జోన్ 2 నుండి జోన్ 5 వరకు విభజించారు. ఇందులో హిమాలయాలు అత్యంత ప్రమాదకరమైన జోన్ 5లో ఉంటాయి. కానీ మిగతా దేశంలో చాలా ప్రాంతాలు జోన్ 3, 4లలో ఉన్నాయి. అంటే అవన్నీ కలుపుకుంటే 60% వస్తుందన్నమాట. కరెక్ట్. అవన్నీ కలిపితే దాదాపు మన దేశంలో 59 నుంచి 60% భూభాగం ఎప్పుడైనా భూకంపం బారిన పడే ప్రమాదంలో ఉంది. మీరు 40 అంటే మరీ తక్కువ అంచనా వేసినట్లు. సగానికి పైగా దేశం డేంజర్ జోన్లోనే ఉందన్నమాట. భూకంపాల చరిత్ర చూస్తే 100వ ప్రశ్న కన్నీళ్లు తెప్పిస్తుంది. 1970 తర్వాత వచ్చిన విపత్తులపై వాక్యాలు. 1 1991 ఉత్తరాషి భూకంపం, 700 మంది మృతి. 2 1993 లాతూర్ భూకంపం, 8000 మంది మృతి. ఆప్షన్లేంటి? ఆప్షన్లు: 1 ఓన్లీ 1, 2 ఓన్లీ 2, 3 బోత్ 1 and 2, 4 నైదర్ 1 nor 2. ఈ నంబర్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారా? పోటీ పరీక్షల్లో చరిత్రను అడిగినప్పుడు ఖచ్చితమైన అంకెలు కాకపోయినా దాని తీవ్రతను పరీక్షిస్తారు. లాతూర్ భూకంపం చరిత్రలోనే ఒక పెను విషాదం. ఎందుకంటే అక్కడ భూకంపాలు రావు అనుకున్నారు కదా. భూకంపాలు రాని అత్యంత సురక్షితమైన ప్రాంతం అని అందరూ అనుకున్నారు. కానీ అర్ధరాత్రి వచ్చిన ఆ భూకంపంలో దాదాపు 9700 మందికి పైగా చనిపోయారు. ఉత్తరకాశీలో కూడా 768 మంది దాకా మరణించారు. అంటే ఇక్కడ ఇచ్చిన 8700 అనే నెంబర్లు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అవును, ఆ తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి ఈ 2 వాక్యాలను సరైనవిగానే పరిగణిస్తారు. ఆప్షన్ 3 బోత్ 1 and 2 కరెక్ట్. ఊహించని చోట విపత్తొస్తే నష్టం అలా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక 101వ ప్రశ్న. మనుషులు, ఇతర జీవులు నివసించే వాతావరణపు అతి తక్కువ ఎత్తులోని పొర ఏది? ఆప్షన్లేంటి? ఆప్షన్లు: 1 ట్రోపోస్ఫియర్, 2 స్ట్రాటోస్ఫియర్, 3 థర్మోస్ఫియర్, 4 ఎక్సోస్ఫియర్. వాతావరణం పొరలు అనగానే నాకు స్కూల్లో చదువుకున్న డయాగ్రామ్ గుర్తొస్తుంది. బేసిక్గా భూమికి ఆనుకుని ఉన్న ఆ మొదటి పొరే మనకు సర్వస్వం. దాని పేరే ట్రోపోస్ఫియర్. సరైన ఆన్సర్ ఆప్షన్ 1. గ్రీక్ భాషలో ట్రోపోస్ అంటే మార్పు. ఓహో, వాతావరణంలో మార్పులన్నీ ఇక్కడే జరుగుతాయా? కరెక్ట్. మేఘాలు ఏర్పడటం, వర్షం పడటం, గాలులు వీచటం, ఇవన్నీ భూమి ఉపరితలం నుంచి ఒక 12 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే ఈ ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి.
మనం బతకడానికి అవసరమైన గాలి మందం ఇక్కడే ఉంటుంది. అంటే స్ట్రాటోస్పియర్లో మనం బతకలేం కదా? అవునండి. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుంది కానీ గాలి పల్చగా ఉంటుంది. థర్మోస్పియర్ ఏమో సూర్యుడి వేడికి మండిపోతూ ఉంటుంది. Don't forget to like, subscribe, comment, share and click the hype button to help this video reach maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. సరే, 102వ ప్రశ్న. ఆహారపు గొలుసులో పై స్థాయికి వెళ్లే కొద్దీ విష పదార్థాల గాఢత పెరగడాన్ని ఏమంటారు? ఆప్షన్లేంటి? ఆప్షన్లు: 1. బయోమాగ్నిఫికేషన్, 2. యూట్రోఫికేషన్, 3. డీటాక్సిఫికేషన్, 4. ఇన్ఫ్లమేషన్. ఈ కాన్సెప్ట్ వింటుంటే నాకొక భలే ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక చిన్న గాసిప్ లేదా రూమర్ని మనం ఒకరికి చెబితే అది 10 మందిని దాటి వెళ్లేసరికి ఎంత పెద్దదైపోయి ప్రమాదకరంగా మారుతుందో ఇది అంతేనా? అది పర్ఫెక్ట్ అనాలజీ అండి. మీరు ఖచ్చితంగా పట్టుకున్నారు. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. సరైన సమాధానం ఆప్షన్ 1. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది? వ్యవసాయంలో వాడే డీడీటీ లాంటి విషాలు వర్షపు నీటి ద్వారా చెరువుల్లోకి చేరినప్పుడు అది చాలా తక్కువగా ఉంటుంది. కాని ఆ నీటిలోని నాచును చిన్న చేపలు తింటాయి. ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు 100ల సంఖ్యలో తింటాయి. ఆ పెద్ద చేపలను రాబందులు లాంటి పక్షులు తింటాయి. ఓహో, అలా ప్రతి దశలోనూ ఆ విషం పేరుకుపోతుందన్నమాట. అవును. ఆ విషం జీర్ణం కాకుండా శరీరంలో మ్యాగ్నిఫై అయ్యి చివరకు పై స్థాయిలో ఉన్న జీవి ప్రాణాలు తీస్తుంది. మిగతా ఆప్షన్లు చూస్తే యూట్రాఫికేషన్ అంటే నీటిలో పోషకాలు పెరిగి నాచు పేరుకుపోవడం. డీటాక్సిఫికేషన్ అంటే విషాన్ని తీసేయడం గదా, అది పాజిటివ్ వర్డ్. కాబట్టి అవెలాగో ఆన్సర్ కావు. పర్ఫెక్ట్. మనం కొట్టే కెమికల్ మనకే రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుందన్నమాట. ఒక 103వ ప్రశ్న. ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణం ఏది? ఆప్షన్లో: 1. హైడ్రోజన్ పెరాక్సైడ్, 2. కార్బన్ మోనాక్సైడ్, 3. సల్ఫర్ డయాక్సైడ్, 4. క్లోరోఫ్లోరోకార్బన్స్. మనం ఇందాకే 94వ ప్రశ్నలో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఇక్కడ ఎగ్జామినర్ మీ జ్ఞాపక శక్తిని పరీక్షిస్తున్నాడు. ఖచ్చితమైన సమాధానం ఆప్షన్ 4 క్లోరోఫ్లోరోకార్బన్స్. మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కానీ కార్బన్ మోనాక్సైడ్ కూడా డేంజరస్ గ్యాసే కదా. డేంజరసే, కాని కార్బన్ మోనాక్సైడ్ వాహనాల పొగనుంచి వస్తుంది. అది పీలిస్తే మనుషుల రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి చనిపోతారు. కాని అది ఓజోన్ దాకా వెళ్లదు. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఆమ్ల వర్షాలకు కారణం. ఏ కాలుష్యం దేనికి కారణమో స్పష్టంగా వర్గీకరించుకోగలిగితే ఇలాంటి బిట్స్ ఈజీగా పెట్టేయొచ్చు. వెరీ నైస్ టెక్నిక్. ఇప్పుడు 104వ ప్రశ్న కొంచెం చట్టాలకు సంబంధించింది. శబ్దాన్ని కూడా వాయు కాలుష్యంగా గుర్తిస్తూ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించారు? ఆప్షన్లేమున్నాయి? ఆప్షన్లు: 1. 1981, 2. 1987, 3. 1991, 4. 1997. నాకసలు శబ్దం వాయు కాలుష్యం ఎలా అవుతుందో అర్థం కాలేదు. గాలిలో పొగ ఉంటేనే కదా వాయు కాలుష్యం. ఇక్కడే లా మేకర్స్ చాలా తెలివిగా ఆలోచించారు. శబ్దం అనేది శూన్యంలో ప్రయాణించదు కదా, అది గాలి ద్వారానే కదా మన చెవులను చేరుతుంది. ఓహో, గాలి మీడియం కాబట్టి అలా ఆలోచించారా? అవును. గాలిలో కనిపించే పొగ మాత్రమే కాదు, కనిపించని శబ్దం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని గ్రహించారు. వాస్తవానికి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది 1981లో. కానీ దానికొక సవరణ చేసి నాయిస్ని కూడా అందులో చేర్చింది మాత్రం 1987లో. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. అద్భుతం. గాలి ద్వారా వచ్చే ప్రతి చెడుని కాలుష్యంగా గుర్తించటం గొప్ప ముందడుగు. 105వ ప్రశ్న. వీటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది? 1. సల్ఫర్ డయాక్సైడ్, 2. కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్లు: 1. ఓన్లీ 1, 2. ఓన్లీ 2, 3. బోత్ 1 and 2, 4. నైదర్ 1 నార్ 2. 2 గ్యాస్లే, 2 ప్రమాదమే గదా. ఇక్కడే మీరు తేడా గమనించాలి. గ్రీన్హౌస్ గ్యాస్ పనితీరు వేరు. చలికాలంలో మనం రగ్గు కప్పుకుంటాం కదా, ఆ రగ్గు దానికదే వేడిని పుట్టించదు. అవును, మన శరీరంలోని వేడిని బయటకు పోనివ్వకుండా ఆపుతుంది. కరెక్ట్. కార్బన్ డయాక్సైడ్ కూడా సరిగ్గా ఇదే చేస్తుంది. సూర్యుడి వేడిని భూమి మీదకు రానిస్తుంది, కానీ భూమి నుంచి తిరిగి వెళ్లే వేడిని లాక్ చేస్తుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. కాబట్టి CO2 గ్రీన్హౌస్ గ్యాస్. మరి సల్ఫర్ డయాక్సైడ్? సల్ఫర్ డయాక్సైడ్ ఆ పని చెయ్యదు. అది ఆమ్లవర్షాలకే పరిమితం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2, అంటే ఓన్లీ 2. రగ్గు ఉదాహరణతో మెదడులో ప్రింట్ అయిపోయింది. 106వ ప్రశ్న అడవుల గురించి. అడవులను నరికేయడం వల్ల జరిగేదేమిటి? 1. నేలకోత, 2. ఎడారీకరణ. ఆప్షన్లు: 1.
ఓన్లీ 1, 2, ఓన్లీ 2, 3, బోత్ 1 and 2, 4, నైదర్ 1 నార్ 2. ఇవి రెండు వేర్వేరు పరిణామాలు కదా? వేర్వేరు కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్ లేదా డామినో ఎఫెక్ట్ అనొచ్చు. చెట్ల వేళ్ళు మట్టిని చాలా గట్టిగా పట్టి ఉంచుతాయి. మీరు చెట్లు నరికేస్తే ఏమవుతుంది? మట్టి వదిలైపోతుంది కదా? అవును, వర్షం వచ్చినప్పుడు, గాలి వీచినప్పుడు పైన ఉండే సారవంతమైన మట్టి సులభంగా కొట్టుకుపోతుంది. ఇదే నేలకోత. ఇలా కొన్నేళ్లపాటు సారమంతా పోతే ఆ నేల నీటిని నిల్వ చేసుకునే శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత అది ఎండిపోయి ఎడారిగా మారుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే ఎడారీకరణ. అంటే ఒకదానికొకటి లాజికల్గా లింక్ అయ్యున్నాయి. సరైన ఆన్సర్ ఆప్షన్ 3, బోత్ 1 and 2. ఒక చెట్టును నరికేస్తే అది చివరికి ఊరిని ఎడారిగా మారుస్తుందన్నమాట. 107వ ప్రశ్న. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు సంబంధించి సరైనది ఏది? 1. ఇది భూమిని వేడెక్కించే సహజ ప్రక్రియ. 2. నీటిలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఆప్షన్స్ చదవండి. ఆప్షన్లు: 1, ఓన్లీ 1, 2, ఓన్లీ 2, 3, బోత్ 1 and 2, 4, నైదర్ 1 నార్ 2. ఇందాకే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఒక రగ్గులాంటిది అన్నాం, కానీ అది మంచిదా చెడ్డదా? చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇదే. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనల్ని బ్రతికించే ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ. ఒకవేళ వాతావరణంలో CO2 లాంటివి అస్సలు లేవనుకోండి, భూమి మీద యావరేజ్ ఉష్ణోగ్రత -18 డిగ్రీలకు పడిపోతుంది. ఆరెరే, అప్పుడు భూమి అంతా ఐస్ బందిలాగా మారుతుంది కదా? అవును, ప్రాణులు బ్రతకవు. కాబట్టి మొదటి వాక్యం 100% కరెక్ట్. కానీ మన ఫ్యాక్టరీలో కార్ల వల్ల ఆ వాయువులు మితిమీరిపోయి ఎన్హాన్స్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సమస్యొస్తోంది. ఇక రెండో వాక్యం చూస్తే నీటిలో వ్యర్థాలు చేరడాన్ని యూట్రోఫికేషన్ అంటారు. దానికి వాతావరణానికి సంబంధం లేదనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 1, ఓన్లీ 1. కరెక్ట్. బ్యూటిఫుల్. సహజ ప్రక్రియ ఎప్పుడూ ప్రమాదం కాదు, దాన్ని మనం మితిమీరిన స్థాయిలో మార్చడమే ప్రమాదం. 18వ ప్రశ్న చూడండి. పెట్రోల్ లేదా డీజిల్ కంటే CNG వల్ల లాభం ఏమిటి? 1. డెలివరీ కోసం పైప్లైన్లు వేయడం. 2. పెట్రోల్ లాగా దీన్ని దొంగలించలేము. ఆప్షన్లు ఏంటి? ఆప్షన్లు: 1, ఓన్లీ 1, 2, ఓన్లీ 2, 3, బోత్ 1 and 2, 4, నైదర్ 1 నార్ 2. పైప్లైన్లు వేయడం లాభం కదా? పైప్లైన్లు వేయడమనేది సిస్టమ్కు అవసరం. కానీ అది ఇంధనానికున్న లాభం కాదు, అది ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఆప్షన్ 2 చూడండి. బండిలో పెట్రోలుంటే దొంగలొక పైపు పెట్టి నోటుతో లాగి దొంగలించేయగలరు. అవును, సినిమాల్లో కూడా చూపిస్తారు కదా? కరెక్ట్. కానీ CNG అనేది గ్యాస్ రూపంలో, అత్యంత పీడనంతో సిలిండర్లలో ఉంటుంది. దాన్ని ఎవ్వరూ స్ట్రా పెట్టి పీల్చినట్టు దొంగిలించలేరు కదా? ఇది ఖచ్చితంగా పెట్రోల్తో పోలిస్తే CNGకి ఉన్న ఒక అదనపు ప్రయోజనం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2, ఓన్లీ 2. గ్యాస్ని పైపుతో పీలిస్తే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. సరే, మన ఆఖరి ప్రశ్న, 109వ ప్రశ్న. భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేశారు? ఆప్షన్లు: 1. 1964, 2. 1968, 3. 1972, 4. 1976. ఇది ఖచ్చితంగా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? బేసిక్గా సమాధానం ఆప్షన్ 3, 1972. మన దేశ పర్యావరణ చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్. అంతకుముందు రాజులు, బ్రిటిష్ వారు విచ్చలవిడిగా పులులను, సింహాలను వేటాడేవారు. ఆ అక్రమ వేటను అలికట్టడానికి ఇది తీసుకొచ్చారు. అంటే నేషనల్ పార్కులో ఏర్పాటు చేసింది దీని ద్వారానేనా? అవునండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీల ఏర్పాటుకు పునాది వేసిన మొట్టమొదటి సమగ్ర చట్టమిది. 1976లో కూడా కొన్ని సవరణలు జరిగాయి కాని మూల చట్టం పుట్టింది మాత్రం 1972లోనే అని మనం బలంగా గుర్తుంచుకోవాలి. ఈ ఇయర్ లేకుండా దాదాపు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్ ఉండదు. విన్నారు కదా? ఈరోజు మనం చర్చించిన ఈ 20 ప్రశ్నలు కేవలం సిలబస్కి మాత్రమే పరిమితం కాదు. కానీ ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే విషయం. మనం ఇందాక ఓజోన్ గురించి మాట్లాడుతూ CFCలను బ్యాన్ చేశామని చెప్పుకున్నాం కదా? అవును. వాటి ప్లేస్లో మనం ఇప్పుడు HFCలు వాడుతున్నాం. అవి ఓజోన్కి సేఫ్, కానీ అవి గ్లోబల్ వార్మింగ్ను విపరీతంగా పెంచే అత్యంత ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువులు. అంటే ఓజోన్ను కాపాడుకోవడానికి భూమిని వేడెక్కించే మరో రక్కసిని మనం చేజేతలా సృష్టించామన్నమాట. ఒక విపత్తును వదిలించుకోవడానికి మరో విపత్తును కొనుక్కోవడమేనా మన సైన్స్ సాధించిన ప్రగతి? దీని గురించి ఒకసారి ఆలోచించండి. Don't forget to like, subscribe, comment, share
and click the hype button to help this video reach maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description.